కరీంనగర్లో బీఆర్ఎస్ బంద్ పిలుపుతో ఉద్రిక్తత చెలరేగింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అరెస్ట్ చేశారు పోలీసులు. గంగుల సహా పలువురు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించారు. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో హైటెన్షన్ నెలకొంది. కరీంనగర్లో బీఆర్ఎస్ బంద్ పిలుపుతో ఉద్రిక్తత చెలరేగింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. గంగుల సహా పలువురు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలను యత్నించారు. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అరెస్ట్ వెనుక అక్కడున్న పరిస్థితి ఏంటి? లావణ్య, కరీంనగర్ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రకటించినటువంటి బంద్ ప్రభావం అయితే ఇప్పటి వరకు అయితే కొనసాగింది. గత కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య నెలకొన్నటువంటి రాజకీయ వివాదంతో అయితే నేడు కరీంనగర్ నగర బంద్ టీఆర్ఎస్ పార్టీ అయితే పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ స్థానిక మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బంద్ లో పాల్గొనకుండా పోలీసులు అయితే ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు అయితే మోరించి హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పాటు నగరంలోని పలువురు నాయకులు, కార్పొరేటర్లు ఉదయం నుంచి అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ నాయకులు సైతం ప్రజలు బంద్ ఎవరు కూడా బంద్ పాటించవద్దంటూ కూడా యథావిధిగా వాణిజ్య వ్యాపారాలు కొనసాగించాలని, ప్రజలు మద్దతు ఇవ్వకుండా ఉండాలంటూ కూడా ప్రజలను కోరుతూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్కడే బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కూడా పాక్షికంగా కొనసాగుతున్నటువంటి బంద్ ఇటు గంగుల కమలాకర్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ ను అరెస్ట్ చేయడంతో అయితే ఈ బంద్ సమాప్తమని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే కూడా ఈ బంద్ సక్సెస్ అయిందని చెప్పుకుంటున్నారు. కానీ బీజేపీకి సంబంధించిన నాయకులు అయితే ఈ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి బంద్ ఏదైతే ఉందో ఫెయిల్ అయిందన్న వాదనలు కూడా తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.